నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. అక్షర స్కూల్ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి. షేక్ ఫరూక్ హుస్సేన్ డిమాండ్. వనపర్తి పట్టణంలో అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనను తెలంగాణ ఆల్ మేవా వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు చైర్మన్ షేక్ ఫరూక్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. ఈ అమానుషానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం నాడు షేక్ ఫరూక్ హుస్సేన్ ముస్లిం నాయకులతో కలిసి బాధితురాలి స్వగృహాన్ని సందర్శించి ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. వారికి మనోధైర్యాన్ని ఇస్తూ ఏమాత్రం భయపడవద్దని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రితో మాట్లాడి బాధితురాలి కుటుంబానికి 17 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరు చేయించాలని, నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘోరకరని దాచడానికి ప్రయత్నించిన పాఠశాల యాజమాన్యంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫరూక్ హుస్సేన్ కోరారు. అలాగే బాధితురాలికి మద్దతుగా మాట్లాడిన వారిపై పాఠశాల యాజమాన్యం బడాయించిన అక్రమ కేసులను వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి 2026-27 విద్యా సంవత్సరానికి సదరు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ డిమాండ్ల సాధనకు తక్షణమే చొరవ చూపాలని, లేని పక్షంలో రాజకీయ, సామాజిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని షేక్ ఫరూక్ హుస్సేన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ మేవా నాయకులు కేబీ మహమ్మద్, ముజీబ్, ఎంఆర్ మొహమ్మద్ ఇలియాస్, షేక్ మహబూబ్, మునీర్ మేర్, రహీం బాషా, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. SR7 న్యూస్ రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా, వనపర్తి జిల్లా. అందరికీ నమస్కారము. ఈరోజు గత సోమవారం నాడు ఒక ముక్కుపచ్చలారని బాలికపై లైంగిక అఘాత్యానికి పాల్పడితే అట్టి అఘాత్యాన్ని శ్రీ అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ మరియు యాజమాన్యం దాచే ప్రయత్నం చేసింది. చివరికి అమ్మాయి తల్లిదండ్రులు సాయంత్రం అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని నిలదీయడం జరిగింది కళాశాల స్కూల్ యొక్క యాజమాన్యాన్ని. అప్పుడు స్కూల్ యాజమాన్యం పేరెంట్స్కి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ లొంగకుండా అఘాయిత్యాన్ని పాల్పడినటువంటి మానవ మృగంపై పోస్కో చట్టాన్ని ఉపయోగిస్తూ కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి ఒక పాఠశాల నిర్వహణలో విద్యాపరంగా వెనుకబడినటువంటి ముస్లింలు తమ పిల్లలను ఇప్పుడిప్పుడే చదివిద్దామని తల్లిదండ్రులు ఆశపడతా ఉంటే ఆ తల్లిదండ్రుల్లో ఇలాంటి సంఘటనల పట్ల ఎలాంటి భయాందోళనలు వస్తాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని అడగడానికి వెళ్ళిన వారిపై ఆ పాఠశాల యాజమాన్యం అక్రమంగా కేసులు బనాయించింది. అక్రమ కేసులను రాత్రికి రాత్రే పోలీసులు చాలా ఉత్సాహంగా కేసులు ఫైల్ చేసి రాత్రి 5 గంటలకు న్యాయం అడిగిన వారిని తీసుకెళ్ళి నాన్ బెయిలబుల్ కేసులు చేయడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, మీరు బాధితుల పక్షాన ఉంటారా లేకుంటే డబ్బులున్న వాళ్ళ పక్షాన ఉంటారా? పోలీసులకు తెలియదా పోస్కో చట్టాన్ని అఘాయత్యానికి పాల్పడినవాడు ఎంత నేరస్తుడో, అఘాయత్యాన్ని ప్రోత్సహించడానికి లేకుంటే అట్టి అఘాయత్యాన్ని దాచడానికి ప్రయత్నించేవారు కూడా అంతకంటే ఎక్కువ నేరస్తులు చట్టం చెప్తా ఉంది. మీ ఎస్పీ గారు స్వయంగా చెప్పారు, గతంలో పనిచేసిన ఎస్పీ గారు. ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తాలూకా ఎమ్మెల్యే గారిని, తూడి మేఘారెడ్డి గారిని. ఈ ప్రాంతంలో చదివారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తూడి మేఘారెడ్డి గారు, మీరు వెంటనే ఎవరైతే అమ్మాయిపై అఘాత్యాన్ని పాల్పడినారో వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టి వెంటనే ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష, వీలైతే మరణ శిక్ష కొరకు ప్రయత్నం చేయండి. మీరు బాధితుల పక్షాన ఉండండి, డబ్బున్న వాళ్ళ పక్షాన ఉండవద్దు. మేము కోరుతా ఉన్నాం, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వండి, ఆ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా చేయూతనివ్వండి. వీలైతే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 15 లక్షల ఎక్స్గ్రేషియా వాళ్ళకి ఇవ్వండి. అమ్మాయికి జీవితాంతం ఉచిత కార్పొరేట్ విద్యకు ఏర్పాటు చేయండి. అంతేకాకుండా పాఠశాల యాజమాన్యం యొక్క పాఠశాల గుర్తింపుని 2026-2027 విద్యా సంవత్సరానికి ఎట్టి పరిస్థితిలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారు రద్దుపరచాలి. ఈ డిమాండ్లను తూడి మేఘారెడ్డి గారు వ్యక్తిగతంగా శ్రద్ధ వహించి త్వరలోనే పూర్తి చేయాలి. ఒకవేళ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే, అమ్మాయి కుటుంబానికి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తే మీ క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తాము. బాగా గుర్తుపెట్టుకోండి. వనపర్తి ప్రజలు చాలా చైతన్యవంతులు. వనపర్తి ప్రజలు ఒకటి అనుకుంటే చేసి తీరుతారు. మీలాంటి వ్యక్తిని కూడా ఎమ్మెల్యే చేసిన ఘనత వనపర్తి ప్రజలది, అది మర్చిపోవద్దు.
కాబట్టి అమ్మాయి కుటుంబానికి న్యాయం కావాలి. ఆ అమ్మాయిపై అగత్యానికి సపోర్ట్ చేసినటువంటి పాఠశాల యాజమాన్యంపై కూడా పోస్కో చట్టాన్ని ఉపయోగించాలి. అమ్మాయికి న్యాయం కోసం మాట్లాడానికి వెళ్ళిన వారిపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆల్మీయ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.